కిరణ్ని కొంతమంది అడవి మనుషులు వాళ్ళ దేవతకి బలివ్వడానికి లాక్కుని వెళ్తున్నారు. అతడి మెడలో ఒక పూలమాల వేసి, ముఖానికి కుంకుమ పూసి, చేతులు వెనక్కి కట్టి, కొరడాతో కొడుతూ, డప్పులు కట్టి చప్పుళ్లకు ఆనందంగా ఎగురుతూ దేవత విగ్రహం ఎదురుగా కిరణ్ని మోకాళ్లపైన కూర్చోబెట్టారు. ఎత్తుగా లావుగా రాక్షసుడిగా ఉన్న ఒక అడవి మనిషి ఒక పెద్ద కత్తిని పైకి ఎత్తి, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విచిత్రలోకం. మా వీడియోకి ఒక లైక్ కొట్టొచ్చు కదా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. కిరణ్ స్నేహితులతో కలిసి టూర్కి వెళ్తున్నాడు. ఓ గంట ప్రయాణం తర్వాత ఒక హోటల్ దగ్గర ఆగి టిఫిన్ తిని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అక్కడి నుండి బయలుదేరారు. అలా కాస్త ముందుకు వెళ్ళగానే ఒక జంక్షన్ వచ్చింది. కిరణ్ ఎడమవైపు మట్టి రోడ్డులో వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు అని చెప్పాడు. కానీ అతని స్నేహితులు నేరుగా మెయిన్ రోడ్డు పైన వెళ్దామని వాదించారు. దాంతో కిరణ్కి అతని స్నేహితులకి మధ్య గొడవ జరిగింది. వాళ్ళు కిరణ్ మాట వినకుండా మెయిన్ రోడ్ రూట్లో ముందుకు వెళ్ళారు. అది నచ్చక కిరణ్ స్నేహితులతో మాట్లాడకుండా కూర్చున్నాడు. మధ్యాహ్నం భోజనానికి ఆగినప్పుడు కూడా కిరణ్ తినకుండా కారులోనే కూర్చుని ఉన్నాడు. కిరణ్ స్నేహితులలో ఒకరు వివేక్. వివేక్ వాళ్ళ నాన్న వివేక్ని వివేకానందుడిలా తయారు చేయాలి అనుకున్నాడు. కానీ వివేక్ మాత్రం వివేకవంతంగా పాములు పట్టడం నేర్చుకున్నాడు. పుట్టుకతో వచ్చిన ఈ కళని వృధా కానివ్వకూడదని బాగా ఆలోచించి వి క్యాచర్స్ అనే ఒక పాములు పట్టే కంపెనీని మొదలుపెట్టాడు వివేక్. ఇక కిరణ్ మిగతా స్నేహితులు ఎవరూ పెద్దగా చదువుకోకపోవడం వల్ల వివేక్ దగ్గరే పాములు పట్టే పని చేసుకుంటున్నారు. కిరణ్ మాత్రం ఫోటోగ్రఫీ పైన ఆసక్తితో ఫోటోగ్రాఫర్ అయ్యాడు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ భోజనం చేస్తున్న స్నేహితులను చూసిన కిరణ్కి తనని పట్టించుకోవడం లేదని మరింత కోపం వచ్చింది. వివేక్ వచ్చి కార్ స్టార్ట్ చేశాడు. అందరూ వచ్చి కూర్చుంటూనే అక్కడి నుండి బయలుదేరారు. దారిలో ఒక పల్లె మీదుగా వెళ్తుండగా రోడ్డు నిండుగా జనం ఉన్నారు. వివేక్ కార్ ఆపి ఏమైందో చూడటానికి కిందకు దిగాడు. ఎదురుగా దేవుడి ఊరేగింపు కనబడింది. వివేక్ మౌనంగా కారులో కూర్చున్నాడు. కిరణ్ కోపంగా కారు దిగి అక్కడి జనంతో గొడవ పడ్డాడు. జనం పక్కకు తప్పుకుని దారిచ్చాక కారులో కూర్చున్నాడు. వివేక్ నెమ్మదిగా ఊరేగింపు పక్క నుండి ముందుకు వెళ్ళిపోయాడు. అలా ఒక అరగంటకు వాళ్ళు వెళ్ళాలి అనుకున్న జలపాతం బోర్డు కనబడింది. ఆ రాళ్లలో కారు వెళ్ళదు కాబట్టి అక్కడే పార్కింగ్ చేసి కొండల మధ్యలో నుండి కాసేపు నడుస్తూ ముందుకు వెళ్ళారు. జలపాతం వచ్చింది. చుట్టూ 4 వైపులా ఎత్తైన కొండల మధ్యలో ఉన్న అందమైన జలపాతాన్ని చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సంతోషంతో వేగంగా పరిగెడుతూ వెళ్ళి నీళ్ళల్లో దూకి ఆనందంగా ఆడుకుంటున్నారు. కిరణ్కి కూడా ఆనందంతో జలపాతం దగ్గరికి వెళ్లాలని ఉన్నప్పటికీ స్నేహితుల మీద కోపంతో ఏమీ పట్టనట్టుగా బ్యాగ్లో నుండి కెమెరాని తీసి జలపాతానికి చుట్టూ ఉన్న అందమైన కొండలకి ఫోటోలు తీస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. వివేక్ ఈదుకుంటూ స్నేహితుల నుండి కాస్త దూరంగా వెళ్ళాడు. అక్కడ నీటి ప్రవాహం ఎక్కువ అవ్వడంతో వివేక్ నీటిలో కొట్టుకుపోతున్నాడు. దూరంగా ఉన్న స్నేహితులు అది గమనించలేదు. కానీ పక్కనే ఉన్న కిరణ్ మాత్రం చూసి కూడా పట్టించుకోకుండా ఫోటోలు తీసుకుంటూ ఉన్నాడు. వివేక్ కాస్త ముందుకు వెళ్ళాక చెట్టు ఊడలు చేతికి అందడంతో ఆ ప్రవాహం నుండి తప్పించుకుని తిరిగి స్నేహితుల దగ్గరికి వెళ్ళి కిరణ్ని అనవసరంగా తీసుకొచ్చాం. నేను నీళ్ళల్లో పడి కొట్టుకుపోతున్నానని చూసి కూడా పట్టించుకోకుండా ఫోటోలు తీసుకుంటున్నాడు అని వివేక్ స్నేహితులతో చెప్పాడు. అవును, అనవసరంగా వాడిని తీసుకొచ్చాం అని మిగిలిన వాళ్ళు కూడా అన్నారు. కిరణ్ పక్షుల శబ్దాలు వింటూ వాటిని ఫోటోలు తీయాలని వెతుకుతూ నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు. తాను తీసిన పక్షుల ఫోటోలు చూస్తూ మురిసిపోతూ అడవిలో చాలా దూరం వెళ్ళి ఇక తిరిగి వెళ్ళిపోదామని వెనక్కి ఎంత దూరం నడిచినా జలపాతం మాత్రం కనపడలేదు. తాను అడవిలో తప్పిపోయాడని కిరణ్కి అర్థమైంది. కిరణ్ ఎలాగైనా అడవిలో నుండి బయటపడాలని అన్ని వైపులా తిరుగుతూ ప్రయత్నించిన జలపాతం రాలేదు. కిరణ్ అలసిపోయి నిరాశతో పక్కనే ఉన్న ఒక రాయిని తన్నాడు. పక్కనే ఉన్న గూడానికి కాపలాగా ఉన్న వ్యక్తి పైనుండి కిరణ్ గ్రామదేవత విగ్రహాన్ని తన్నడం చూశాడు. వెంటనే అతను అరవడంతో గూడెంలోని ప్రజలు కిరణ్ ని చుట్టుముట్టి బంధించి గూడెం పెద్ద దగ్గరికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న గూడెం పెద్ద కిరణ్ని గ్రామదేవతకి బలివ్వాలని నిర్ణయించాడు. వెంటనే కొందరు గూడెం మనుషులు కిరణ్ని ఈడ్చుకెళ్లి మెడలో పూలమాల వేసి, ముఖానికి కుంకుమ పూసి, చేతులు కట్టేసి కొరడాతో కొట్టుకుంటూ గ్రామదేవత విగ్రహం దగ్గరికి తీసుకెళ్లి మోకాళ్లపై కూర్చోబెట్టారు. కిరణ్ తన మనసులో చివరిసారి తన స్నేహితులతో కలిసి భోజనం చేయలేకపోయానని, తన స్నేహితుడు నీటిలో కొట్టుకుపోతున్నా పట్టించుకోలేదని బాధపడుతున్నాడు. అంతలో రాక్షసుడిలా ఉన్న గూడెం మనిషి ఒక పెద్ద కత్తిని పైకి ఎత్తి సిద్ధంగా ఉన్నానని గూడెం పెద్ద వైపు చూశాడు. గూడెం పెద్ద బలివమని సైగ చేశాడు. గూడెం మనిషి నరకబోతుండగా
పైనుండి గాలిలో ఒక పాము వేగంగా వచ్చి అతడి ఛాతీపై కాటు వేసింది. అతడు భయంతో కత్తిని పక్కకు పడేశాడు. చాలా పాములు వేగంగా వచ్చి ఆ గూడెం ప్రజలపై పడుతుండటంతో వారంతా చిందరవందరగా అక్కడి నుండి పరిగెత్తారు. గూడెం ప్రజలపై పాములను విసురుతున్న కిరణ్ స్నేహితులు చెట్లపై నుండి దిగి కిరణ్ కట్లు విప్పి తెలివిగా గూడెం నుండి తప్పించుకుని ఎట్టకేలకు అడవి నుండి బయటపడి ప్రాణాలు కాపాడుకున్నారు. అలాగే తన స్నేహితుడైన కిరణ్ ప్రాణాలను కూడా కాపాడారు. మరో కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.